తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండు రంగారెడ్డి బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఉపనిగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దశాబ్ది కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సభ్యత్వం బీఆర్ఎస్ కు ఉందన్నారు. అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ప్రజలంతా ఎప్పుడు వస్తాడు, మన సార్ ఎప్పుడు వస్తాడు అనే విధంగా ప్రతి ఒక్కరూ ఎదురు చూడడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే 2 సంవత్సరాలలో మన కేసీఆర్ గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఈ ముఖ్యమంత్రి చేసేదాకా నిరంతరాయంగా శ్రమిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, జెడ్పీటీసీ సుధాకర్ అన్న గారు, కౌన్సిలర్ కృష్ణ గారు, రెడ్డి గారు, రాజు గారు, ప్రమోద్ గారు, తలార్ రాములు గారు, యాదగిరి గారు, పేరు అందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు, జగదీష్ గారు, ఎక్సర్పంచ్ చంద్రశేఖర్ గారు, ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగను ప్రతి గల్లీలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము సందర్భంగా తెలంగాణ ఆవిర్భవించి 25 సంవత్సరాలు వసంతంలో మనము ఈ జెండా పండుగ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో కేసీఆర్ గారి నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవడం జరిగింది. తెలంగాణ రావడానికి ప్రాణాలను త్యాగంగా పెట్టి సాధించినటువంటి మహానుభావుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి మరొకసారి మనందరం గుర్తు చేసుకోవాలి. ఈ వచ్చిన తెలంగాణను ఈరోజు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో అభివృద్ధి పదంలో కానీ సంక్షేమంలో కానీ ఏ విధంగా చూసుకున్నా చాలా. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీన్పూర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు పాండురంగారెడ్డి గారు, అలాగే వైస్ చైర్మన్ మిత్రులు నరసింహగౌడ్ గారు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి కౌన్సిలర్లకి, గ్రామ పెద్దలకి, గ్రామ యువకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఈ జెండా పండుగను ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి కేసీఆర్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే 2 సంవత్సరాలలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మనందరం చూడాలని అందరూ పార్టీ కార్యకర్తలు కంకబద్దులై రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూసి మనము అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇకపోతే మొన్న కవిత గారు పార్టీ ఆవిష్కరణ చేసుకుంది. భారతదేశంలో పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, పార్టీ పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ గౌరవ పెద్దలు కేసీఆర్ గారి మీద లేనిపోని మాటలు మాట్లాడి ఒక తండ్రిని కూడా చూడకుండా అటువంటి మాటలు మాట్లాడింది. కాబట్టి దాన్ని పూర్తిగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎటువంటిగా మాటలు దూషించకుండా పార్టీలకు అండగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ను అంటే ఒక తండ్రిని ఆ మాటలు మాట్లాడి సమాజంలో ఏమి తీసుకుపోతుంది, ప్రజలకు ఏం చెప్తుంది, ఇట్లనే మాట్లాడండి మీరని చెప్తారా? ఇటువంటి దాన్ని పూర్తిగా ప్రతి కార్యకర్త కూడా ఖండించాలి. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే